హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ హర్స్. ఈరోజు వీడియోలో మనం 2024 అన్ని సెషన్లో వచ్చిన సోషల్ ప్రీవియస్ బిట్స్ చూద్దాం. తక్కువ టైంలో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రీవియస్ బిట్స్ ఎలా వస్తున్నాయి, ప్రశ్నల సరళి ఏ ఏరియా నుంచి వస్తున్నాయి అర్థం చేసుకొని మీ రివిజన్ చేయండి. క్వశ్చన్: క్రింది వారిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు? ఆన్సర్: జిల్లా పరిషత్ చైర్పర్సన్. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఓటర్లతో ఎన్నుకోబడరు. మనకి మూడంచెల స్థానిక వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉండేది జిల్లా పరిషత్. జిల్లా పరిషత్కి సంబంధించి జెడ్పీటీసీ ఈ ఫుల్ ఫామ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్. వీరిని మనం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజలతో ఎన్నుకోబడతారు. వీళ్ళు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజలతో ఎన్నుకోబడతారు. తర్వాత జెడ్పీటీసీలే వాళ్ళలో నుంచి ఒకరిని జెడ్పీ చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నుకుంటారు. మనకు తెలుసు, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ అంటే అది మండల పరిషత్ ఎలక్షన్స్ కానివ్వండి, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానివ్వండి, గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. నెక్స్ట్, స్థానిక స్వపరిపాలనలో మనకి క్రింది స్థాయి గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ని మనం ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే ప్రజలే ఎన్నుకుంటారు. నెక్స్ట్, వార్డు మెంబర్స్. సర్పంచ్ ఎలక్షన్స్తో పాటు వార్డు మెంబర్స్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. వీరిని కూడా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రజలే ఎన్నుకుంటారు. తర్వాత ఈ వార్డు మెంబర్లో నుంచే ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఇది పరోక్ష ఎన్నిక. ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్ష ఎన్నిక. ప్రజలు ఎన్నుకోరు, వార్డు మెంబర్లను నుంచి ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. నెక్స్ట్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు ఎంపీటీసీ. మనకి ఈ ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా డైరెక్ట్గా అడగొచ్చు. ఎంపీటీసీని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘమే పరోక్ష ఎన్నికలు కాదు, ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ప్రజలే వీరిని ఎన్నుకుంటారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు. మనకు టెట్ 2024లో సోషల్లో కొన్ని జనరల్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. మళ్ళీ కొన్ని పటాలను బేస్ చేసుకొని జాగ్రఫీ రిలేటెడ్గా ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్ చూడండి: క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు. ఇది మనకు డైరెక్ట్గా బుక్లో ఉండదండి. మనకు తెలంగాణకు సంబంధించిన మ్యాప్స్ ప్రతి సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి 6th నుంచి 10th వరకు. సో మనం ఆ పటాలకు సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ జిల్లాలు, భారతదేశం, దానిలోని రాష్ట్రాలు, రాజధానులు అవి ఎలా ఉంటాయో మనకు ఐడియా ఉండాలి. తప్పకుండా అందులో నుంచి బిట్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు. ఇక్కడ ఆప్షన్ చూడండి: ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ. ఇవి 3 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తోటి సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు. ఫస్ట్ ఇట్లా ఖమ్మం, తర్వాత సూర్యాపేట, తర్వాత నల్గొండ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఈ ఆప్షన్స్ ఎందుకు కాదంటే సూర్యాపేట ఓకే, మహబూబాద్ ఇది మనకి ల్యాండ్ లాక్డ్ డిస్టిక్, అసలు సరిహద్దు ఉండదు. మహబూబ్ నగర్ ఇది కూడా అంతే. మనకి ఇక్కడ వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలు ఉంటాయి. ఇటు చివరన పైన మహబూబ్ నగర్ జిల్లా ఉంటుంది. ఇది కూడా ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ అంటే భూ పరివేష్టిత జిల్లా. ఏ రాష్ట్రంతో సరిహద్దు ఉండదు. వనపర్తి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. వనపర్తి ఓకే, ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు ఉంటుంది. కాకపోతే మహబూబాద్
మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాలకు ఉండవు. నెక్స్ట్ నాగర్ కర్నూల్కి, జోగులాంబ గద్వాల్ ఈ 2 జిల్లాలకి ఏపీతో సరిహద్దు ఉంటుందండి. కాకపోతే మహబూబ్ నగర్ జిల్లాకి ఏపీతో సరిహద్దు ఉండదు. జాగ్రఫీ నుండి కూడా క్వశ్చన్స్ మంచిగానే అడగడం జరుగుతుంది. మ్యాప్స్ మీద మంచి ఫోకస్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా రిలేటెడ్ టు జాగ్రఫీనే. కృష్ణా మరియు గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించి ఈ సముద్ర తీరం వెంబడి డెల్టాను ఏర్పరచాయి. ఆన్సర్ చూడండి, పశ్చిమ కనుమలు, తూర్పు తీరం వెంబడి. ఇక్కడ ఏమన్నారు, మనకి భారతదేశ ద్వీపకల్పం దక్కన్ పీఠభూమి తీసుకుంటే ఏమన్నారు, కృష్ణా మరియు గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించాయి. ఫస్ట్ ఏ కనుమల్లో ఉద్భవించాయి? పశ్చిమ కనుమలు, మనకి పశ్చిమం వైపు ఉంటాయి. పశ్చిమ కనుమల్లో ఉద్భవించి ఈ తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి. తూర్పు తీరం వెంబడి డెల్టాలను ఏర్పరుస్తాయి. ఇలా సముద్రంలో కలిసే చోటనే కదా మనకు డెల్టాలు ఏర్పడేటివి. గోదావరి నది పశ్చిమ కనుమల్లో జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఇలా ప్రవహిస్తుంది. నెక్స్ట్ కృష్ణా నది అంటే పశ్చిమ తీరం, పశ్చిమ కనుమల్లో జన్మించి తూర్పు తీరం వెంబడి డెల్టాలని ఏర్పరుస్తున్నాయి. క్వశ్చన్, క్రింది వాటిలో భారతదేశంలోని 39వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది మనకి 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ అట్ట మీద ఇవ్వడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనకి చాలా వార్తల్లోకి వచ్చింది. అట్లాగే 10th క్లాస్లో వెనుక వైపు అట్ట మీద కూడా ఈ రామప్ప టెంపుల్ గురించి ఇవ్వడం జరిగింది. రామప్ప టెంపుల్ అనేది కాకతీయులకు సంబంధించిన ఒక గొప్ప గుడి అని చెప్పాలి. దీనినే మనం కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఈ రామప్ప అంటే శిల్పి పేరు మీద ఈ గుడికి రామప్ప అని పేరు వచ్చింది. ప్రస్తుతం మనకి ఇది ములుగు జిల్లాలోని పాలంపేట్ దగ్గరలో ఉంటుంది. గుడి దగ్గరే రామప్ప చెరువు కూడా ఉంటుంది. 39 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రతి సంవత్సరం మనకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తుంది. దాంట్లో 39 మన రామప్పకి రావడం జరిగింది. ఇది తెలంగాణలో యునెస్కో ప్రపంచ వారసత్వం పొందిన మొదటి ప్లేస్ రామప్ప. రామప్పతో పాటు 40వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ధొలవీరా నిలిచింది. ఇది హరప్ప నాగరికతకు సంబంధించిన ఒక పట్టణం, గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ జూన్ టు సెప్టెంబర్. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ జూన్ టు సెప్టెంబర్. ఫస్ట్ ఖరీఫ్ సీజన్ ఉంటుంది, తర్వాత రబీ అంటే మనకు జనరల్గా ఏసంగి కాలపు పంట, ఖరీఫ్ అంటే వర్షాకాలపు పంట. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని ఇంతవరకు పెంచేందుకు ఉద్దేశించబడింది. 33%. ఆన్సర్ 33%. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. ఆన్సర్ రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యులు. మొదటగా రాష్ట్రకూటుల వద్ద కాకతీయులు రట్టడి అనే ఒక ఉద్యోగం చేసేవారు. అంటే ఇది గ్రామ స్థాయి ఉద్యోగం. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సామంతులుగా మారారు. రాష్ట్రకూటులు తర్వాత మనకి కళ్యాణి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యుల అధికారంలోకి వస్తారు. వీళ్ళ దగ్గర సామంతులుగా కాకతీయులు కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత బేతరాజా వన్ మొదటి బేతరాజు కళ్యాణి చాళుక్యులకు అంటే పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు వీరికి సామంతులుగా కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆ తర్వాత స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించింది ప్రతాపరుద్ర
ప్రతాపరుద్రవన్ స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. వీళ్ళ రాజధాని మొదటగా హనుమకొండ ఉంటుంది, ఆ తర్వాత ఓరుగల్లుకు మారుస్తారు. క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు. ఆన్సర్ డొమింగో ఫేజ్. డొమింగో ఫేజ్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శిస్తారు. నికోలో కాంటి, అబ్దుల్ రజాక్, న్యూనిచ్ వీళ్ళు ముగ్గురు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు, కాకపోతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కాదు. విజయనగర సామ్రాజ్యంలో మనకి 4 వంశాలకు సంబంధించిన వాళ్ళు పరిపాలిస్తారు. సంగమ, సాలువ, తులువ, అరవీటి. అండ్ ఇందులో ఏ రాజు ఏ వంశానికి సంబంధించిన వాళ్ళ కాలంలో వచ్చిన యాత్రికులు. ఇక్కడ నుంచి తప్పకుండా ఒక బిట్ వస్తుంది, ఈ టాపిక్ని డెప్త్గా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించాడు. ఆన్సర్ మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో హైదరాబాద్ నగరం నిర్మించబడింది. దీనికి వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్తరాబాది. ఈయన చార్మినార్తో పాటు హైదరాబాద్కి కూడా రూపురేఖలు అంటే వాస్తుశిల్పిగా పనిచేశారు. మహ్మద్ కులీ కుతుబ్ షాకి వజీరుగా ఉండేవారు. కుతుబ్ షాహీలలో చివరి రాజు అబుల్ హసన్ తానీషా. అబుల్ హసన్ తానీషా మనకు తెలుసు, శ్రీరామదాస్కు శిక్ష వేసింది ఈయనే. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను గుర్తించండి అన్నారు. దీని ఆన్సర్ లిబియాలోని అజీజియా. ఇక్కడ భూమిపైన ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవ్వడం జరిగింది. భూమిపైన అతి తక్కువ ఉష్ణోగ్రత అంటార్క్టికాలోని ఓస్టాక్ స్టేషన్లో నమోదు అవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్ బిట్టే, 8th క్లాస్లో ఉంది మనకి. క్వశ్చన్, కింది కేసుల్లో సాధారణంగా FIR నమోదు మరియు పోలీసు విచారణతో ప్రారంభమయ్యేది. ఇక్కడ మనకి దుకాణంలో బంగారం దొంగిలించినందుకు గాను హత్య గావించడం. హత్య చేయడం అనేది మనకి ఇక్కడ క్రిమినల్ కేసు కాబట్టి ఫస్ట్ FIRతో విచారణ అనేది మొదలవుతుంది, FIR నమోదు చేసిన తర్వాత. మిగతావి ఇవన్నీ సివిల్ నేరాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మున్సిపాలిటీలు విధించని పన్నులను గుర్తించండి. విధించని ఇవి క్లారిటీగా చదవాలి. మీకు కాన్సెప్ట్ ఎంత తెలిసినా క్వశ్చన్ని తప్పుగా చదివి తప్పుగా ఆన్సర్ చేస్తే మీకు తెలిసిన దాంట్లో యూజ్ ఉండదు, కాబట్టి క్వశ్చన్ని క్లారిటీగా చదవండి. విధించని పన్ను ఏంటి? ల్యాండ్ రెవెన్యూ అండ్ స్టాంప్ డ్యూటీ. ఇది మనకి డైరెక్ట్గా రెవెన్యూ డిపార్ట్మెంటే విధిస్తుంది, మున్సిపాలిటీలు కాదు. మున్సిపాలిటీ విధించే పన్నులు ఏంటి? ఇక్కడ ఇచ్చారు ఈ 3 మున్సిపాలిటీ విధించే పన్నులు: దుకాణాలు మరియు సినిమా టికెట్లపై పన్నులు, జంతువులు మరియు వాహనాలపై పన్నులు, నీటి సరఫరా చేసినందుకు గాను నీటి పన్ను. క్వశ్చన్, గౌతమ బుద్ధుని ప్రకారం దుఃఖం దీని వలన కలుగుతుంది. విపరీతమైన కోరికలే మనకు దుఃఖానికి కారణమని గౌతమ బుద్ధుడు చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలల్లో మరియు అలల వల్ల ప్రభావితమయ్యే భూముల్లో పెరుగుతాయి. ఆన్సర్ మడ అడవులు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎప్పుడైనా సముద్ర తీరాల్లో, డెల్టా ప్రాంతాల్లో, చిత్తడి నేలల్లో, సముద్ర అలలకు ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పెరుగుతాయి. అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోని వృక్షజాలం అంతా
కాసేపు అలల నీటిలో కాసేపు నీరు లేకుండా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అక్కడ ఉండే ట్రీస్ అన్నీ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వీటికి శ్వాస వేర్లు ఉంటాయి, మనకు వేర్లు పైకి కనిపిస్తూ ఉంటాయి. మడ అడవుల్లో ఉండే వృక్షజాలం ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, గుండు మడ, కదిలి, బొల్ల. ఈ వృక్షజాలం కూడా మనకి చాలా ఇంపార్టెంట్, తప్పకుండా చూసుకోండి. ఈ కాన్సెప్ట్ మనకి 8th క్లాస్లో ఉంది. నెక్స్ట్ పొడి ఆకురాల్చే అడవులు, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. ఆకురాల్చే అడవులు 2 రకాలు, అది పొడి డ్రై. పొడి ఆకురాల్చే అడవులు, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. మన తెలంగాణలో ఎక్కువగా ఆకురాల్చే అడవులే ఉంటాయి. ముళ్ళ అడవులు తక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో ముళ్ళ అడవులు ఉంటాయి. అక్కడ ఉండే వృక్షజాలం ఎక్కువగా ముళ్ళు ఉంటాయి కాబట్టి మనకి ముళ్ళ అడవులు అనే పేరు వచ్చింది. ఎక్కువగా మనకి ఇక్కడ తుమ్మ, బెలుసు, రేగు, సీతాఫలం, మోదుగ, వేప వంటి వృక్షజాలం ఉంటుంది ముళ్ళ అడవులలో. ఈ అడవులు అవి ఉండే వాతావరణం, అక్కడ ఉండే వృక్షజాలం, ఇంకా జంతుజాలం ఉంటే జంతుజాలం, ఇవి చాలా ఇంపార్టెంట్, తప్పకుండా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడ ఉంది. పాకాల వన్యప్రాణుల అభయారణ్యం మనకి వరంగల్లో ఉంటుంది. మనకి సోషల్లో 2024లో కొన్ని జనరల్ క్వశ్చన్స్ వచ్చాయి. ప్రతి సెషన్లో అంటే బుక్ని బేస్ చేసుకొని ఇచ్చి ఉండవచ్చు, కాకపోతే మనకు డైరెక్ట్గా అవి బుక్లో లేవు. 1-2 క్వశ్చన్స్ జనరల్గా జీకే పర్పస్లో రావడం జరిగింది. ఇది కూడా అట్లా వచ్చిన బిట్టే. మెక్మోహన్ లైన్ ఈ 2 దేశాలను విభజిస్తుంది. భారత్ చైనా దేశాలను విభజించేది మెక్మోహన్ లైన్. నెక్స్ట్ బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్, భారత్ పాకిస్తాన్ దేశాలను విభజించే లైన్ రాడ్క్లిఫ్. ఈ పేర్లు మనకేం లేదండి, మన పాకిస్తాన్ అంటే మన భారత ఉపఖండం విడిపోయే టైంలో సరిహద్దులు ఎవరైతే గీసారో వారి పేరు మీదుగానే ఈ పేరు అనేది రావడం జరిగింది మనకి, రాడ్క్లిఫ్, మెక్మోహన్. ఈ బిట్ మనకి గ్రాస్ల్యాండ్ రిలేటెడ్గా వచ్చింది. మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో గ్రాస్ల్యాండ్ వీడియో. ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని నేను ఆ వీడియో చేయడం జరిగింది. 9-8 మినిట్స్ ఉంటుంది, మీకు గ్రాస్ల్యాండ్స్ అన్నీ కవర్ అవుతాయి. ఎస్ఏ సోషల్ వాళ్ళు మీకు ఆ వీడియో చాలా 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 ఇంపార్టెంట్, తప్పకుండా ఒక బిట్ వస్తుంది. అండ్ ఎస్జిటి పేపర్ 1 వాళ్ళు కూడా ఆ వీడియోని చూడండి, మీకు కూడా తప్పకుండా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది పేపర్ 1లో వచ్చిన బిట్టే. ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ గడ్డి భూములు, ప్రేరీస్. ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ గడ్డి భూములే మనకి ప్రేరీస్. పంపాస్ అనేటివి దక్షిణ అమెరికాలోని గడ్డి భూములు. స్టెప్పిస్ యురేషియా, యూరప్, ఆసియాలోని గడ్డి భూములు. సవన్నా గడ్డి భూములు మనకు ఆఫ్రికాలోని గడ్డి భూములు. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్ అధికార భాషగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ అధికార భాషగా ఉన్నది ఏంటంటే మనకి ఇంగ్లీష్. మనకి సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలలో చాలా వరకు ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది, కాకపోతే వాళ్ళ రాష్ట్రీయ భాషతో పాటు వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉంది. బట్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్ ఈ 2 రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ఒకటే అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. మనకి కొంకణి గోవాకి సంబంధించిన భాష. హిందీ మనకి చాలా రాష్ట్రాలకి అధికారిక భాషగా ఉన్నది హిందీ. బెంగాలీ పశ్చిమ బెంగాల్కి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, వీరి పాలనను ప్రాచీన భారతదేశపు స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఇది అందరికీ తెలుసు, గుప్తుల పాలనని స్వర్ణయుగంగా, ప్రాచీన భారతదేశపు స్వర్ణయుగం లేదా భారతదేశపు స్వర్ణయుగంగా పరిగణిస్తారు. మనకి శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించారు. గుప్తులలో
చంద్రగుప్త విక్రమాదిత్యుడు గొప్ప రాజు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు చాలా గొప్ప రాజు. ఈయన ఆస్థానంలోనే మనకి నవరత్నాలు అనే కవులు ఉండేవారు. వారిలో గొప్పవారు కాళిదాసు. మనకి గుప్తుల గురించి 4th క్లాస్లోనే ఉండడం జరిగింది. 3rd, 4th, 5th క్లాస్ ఈవీఎస్లో నుంచి మనకు చాలా బిట్స్ రావడం జరుగుతుంది. ఒకసారి మీకు దానికి సంబంధించిన అంటే ర్యాపిడ్ రివిజన్ వీడియో 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించిన కాన్సెప్ట్ వైజ్ ర్యాపిడ్ రివిజన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత. మనకి ఇది సోషల్లో ఎక్కడా లేకపోవచ్చు, కాకపోతే ఇది అందరికీ తెలిసిన బిట్టే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుగులో ప్రేరణ లెసన్లో ఏపీజే అబ్దుల్ కలాం గారి కవిపరిచయంలో చాలా క్లియర్గా ఉంది. వింగ్స్ ఆఫ్ ఫైర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పుస్తకం. ఇది కూడా చూడండి, జనరల్గా వచ్చింది. ప్రపంచ భూమి దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు. 22 ఏప్రిల్ రోజున మనం ఎర్త్ డే జరుపుకుంటాము. ఆ రోజే మనకి ఎర్త్ అవర్ కూడా ఉంటుంది. ఎర్త్ డే రోజే మనకి ఎర్త్ అవర్ ఉంటుంది, 22 ఏప్రిల్. నెక్స్ట్ క్వశ్చన్, సహారా తూర్పు భాగం గుండా ప్రవహించే నది. చూడండి మనకి జాగ్రఫీ రిలేటెడ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. సహారా ఎడారి తూర్పు భాగం నుండి ప్రవహించే నది. సహారా ఎడారి మనకి ఇలా ఆఫ్రికా ఖండం ఉంటే ఈ తూర్పు భాగం, ఇది మనకి తూర్పు భాగం కదా. ఆఫ్రికా ఖండంలో మనకి ఈ పైన సహారా ఎడారి ఉంటుంది. ఈ ఎడారికి తూర్పు భాగం నుంచి ఇట్లా నైలు నది ప్రవహిస్తుంది. అండ్ నెక్స్ట్ ఓల్టా నది ఆఫ్రికా ఖండంలో మనకి పశ్చిమం వైపు ఘనా దేశం ఆ ఏరియాలో వోల్టా నది ప్రవహించడం జరుగుతుంది. కాంగో నది చాలా ఇంపార్టెంట్. కాంగో నదికి మనకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. భూమిని రెండుగా విభజించేది భూమధ్య రేఖ, మనందరికీ తెలుసు. ఈ భూమధ్య రేఖని ఈ నది 2 సార్లు దాటుతుంది కాబట్టి ఈ నది స్పెషల్, కాంగో రివర్. నెక్స్ట్ లూనీ నది. లూనీ నది అనేది మన భారతదేశంలోని థార్ డెజర్ట్లో ప్రవహించే నది. థార్ ఎడారిలో భారతదేశంలో ప్రవహించే నది లూనీ నది. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన వంశస్థాపకుడు. శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. శ్రీముఖుడు శాతవాహన వంశస్థాపకుడు. శాతకర్ణి, పులోమావి పేరుతో మనకి శాతవాహన రాజులలో చాలామంది ఉంటారు. నెక్స్ట్ కనిష్కుడు. కనిష్కుడు కుషానులకు చెందిన రాజు. కుషాన డైనెస్టీకి చెందిన గొప్ప రాజు కనిష్కుడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయువారు. ఇది కూడా మనకి 4th క్లాస్లోనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు లెసన్లో మండల తహసీల్దార్ మనకి కుల ధృవీకరణ పత్రం కానీ ఆదాయ ధృవీకరణ పత్రం కానీ మంజూరు చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తహసీల్దార్ మనకి మంజూరు చేయడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్ కూడా మనకి మండల తహసీల్దారే మంజూరు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పంటలకి కనీస మద్దతు ధరను ప్రకటించినది. పంటలకి కనీస మద్దతు ధరను ప్రకటించినది కేంద్ర ప్రభుత్వం. మనం న్యూస్లో చూస్తుంటాము. ఈ పంటలకి కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమే మనకి మద్దతు ధరను ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆన్సర్ కాళేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జునకొండ పురాతన పేరు. నాగార్జునకొండ పురాతన పేరు విజయపురి. మనకి ఇది ఈక్ష్వాకుల రాజధానిగా ఉంటుంది విజయపురి. నాగార్జునకొండ పురాతన పేరు. ఈక్ష్వాకులు టాపిక్ దగ్గర మనకి విజయపురి గురించి, నాగార్జునకొండ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక 4-5 లైన్స్లోనే ఉంటుంది మనకు అది మ్యాటర్. కాకపోతే మనకి 3rd క్లాస్లో నీటి అందాలు అనే లెసన్, అంటే తెలుగులో నీటి అందాలు అనే లెసన్లో నాగార్జునకొండ పురాతన పేరు విజయపురి. దీనిని ఈక్ష్వాకులు రాజధానిగా చేసుకొని పరిపాలించారని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి సబ్జెక్ట్ని క్లియర్గా చదవండి, అది ఎక్కడో ఒక్కడ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రాచీన భారతీయ శస్త్ర వైద్యుడు. ద గ్రేట్ ఇండియన్ సర్జన్ సుశ్రుత
సుశ్రుత సుశ్రుత సంహితను రచిస్తారు సుశ్రుతుడు. భారతీయ చరిత్రలోనే మొదటి శస్త్రవైద్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు పగలు మరియు రాత్రి సమానంగా ఉంటుంది. ఏ రోజు? సెప్టెంబర్ 23 మార్చ్ సెప్టెంబర్ 23 అండ్ మనకు మార్చ్ 21 రోజున పగలు రాత్రి సమానంగా ఉంటుంది. వీటినే మనం విషవత్తులు అంటాము. ఈ రోజున భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. అందుకే పగలు రాత్రి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ వైపు సరిహద్దుగా గల రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రానికి దక్షిణం వైపు సరిహద్దుగా కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మ్యాప్కి రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండవు. కాకపోతే మనకి మ్యాప్ నుంచి బేస్ చేసుకొని అడగడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి స్టేట్ ఎక్కడ ఉంటుంది ఇండియా పటంలో, తెలంగాణ పటంలో ప్రతి జిల్లా ఎక్కడ ఉంటుంది ఐడియా ఉండాలి. అందులో నుంచి బిట్స్ రావడం జరుగుతుంది. మహారాష్ట్ర, మనకి మహారాష్ట్ర తెలంగాణకి ఉత్తరం వైపు సరిహద్దుగా ఉంటుంది. కేరళ తమిళనాడుతో మనకు అసలు సరిహద్దే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో ఆది హిందూ సభ స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ. ఆన్సర్ ఏమిచ్చారు? భాగ్యరెడ్డి వర్మ. యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఇది చూడండి, ఆది హిందూ జాతీయోన్నతి మహాసభ అంటే ఆది హిందూ జాతీయోన్నతి సభ అంటే అరిగ రామస్వామి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హైదరాబాద్లో ఆది హిందూ సభను బిఎస్ వెంకట్రావు గారు స్థాపిస్తారు. కాకపోతే బిఎస్ వెంకట్రావు మనకు ఆప్షన్లో లేదు. భాగ్యరెడ్డి వర్మ గారు కూడా ఆది హిందూ సభ అనే పేరుతోని ఒక సభను స్థాపిస్తారు. మనకు టెక్స్ట్ బుక్లో అది ఇవ్వలేదు. ఇక్కడ బిఎస్ వెంకట్రావు గారి దగ్గర ఇవ్వడం జరిగింది. అది ఆప్షన్లలో లేదు కాబట్టి మనకు నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ కోల్కత్తా నుండి ముంబైకి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ఈ దిశలో ప్రయాణించాలి. ఫస్ట్ కోల్కత్తా ఎక్కడ ఉంటుంది మనకి ఇండియా మ్యాప్లో? ఇక్కడ ఉంటుంది. ముంబై ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంటే అతను తూర్పు నుంచి పశ్చిమం వైపుకు ప్రయాణించాలి. ఎటువైపు రావాలి? పడమర వైపుకు రావాలి ఆన్సర్. ఇలా ఏ వైపు నుంచి ఏ వైపుకు ప్రయాణించాలి? ఇవి మనకి రాజధానులను బేస్ చేసుకొని అడుగుతున్నారు. 6th క్లాస్లోనే మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా టెట్లో ఈ బిట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి క్లియర్గా రాజధానులు ఏవి ఎక్కడున్నాయో చూసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ఏకైక నదీ తీర ప్రధాన నౌకాశ్రయం. భారతదేశంలో నదీ తీరంలో ఉన్న ఓడరేవు ఏంటంటే ఏకైక ఓడరేవు, అది నదీ తీరంలో కోల్కత్తా ఓడరేవు. ఇది హుగ్లీ నదీ తీరంలో ఉంటుంది. హుగ్లీ నదీ తీరంలో నదీ తీరంలో ఉండే ఏకైక ఓడరేవు ఇది. నెక్స్ట్ చెన్నై ఓడరేవు. చెన్నై మనకు సముద్ర తీరంలోనే ఉంటుంది. ఈ ఓడరేవు కూడా సముద్ర తీరంలోనే ఉంటుంది. నెక్స్ట్ పారదీప్. పారదీప్ మనకి ఒడిశాకు చెందిన ఒక పోర్ట్. ఇది కూడా సముద్ర తీరంలోనే ఉంటుంది. మర్మగావ్ గోవాకు సంబంధించింది. ఇది కూడా సముద్ర తీరంలోనే ఉంటుంది. క్రింది వారిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలను నిర్మించిన వారు? ఆన్సర్ రాష్ట్రకూటులు అని ఇవ్వడం జరిగింది. ఎల్లోరా గుహలు మొదటగా నిర్మించింది గుప్తుల కాలానికి చెందినవి. ఆ తర్వాత చాలా రాజవంశాలు కొన్ని గృహలను నిర్మిస్తూ వస్తాయి. అందులో రాష్ట్రకూటులకు సంబంధించిన గృహలు చాలా ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం కాంట్రవర్షియల్గా 2 ఆప్షన్స్లో ఇవ్వరు, ఒకటే ఇస్తారు. టెన్షన్ ఏం లేదు మనకి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, కింది పంటలలో తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేయబడే పంట? ఆన్సర్ పత్తి. తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేసే పంట పత్తి. మనకి చెరుకు ఎక్కువగా మనకి యూపీ అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో సదర్ పండుగ
ప్రతి ఏటా ఏ పండుగతో పాటు జరుపుకుంటారు? సదర్ పండుగని మనకు ప్రతి సంవత్సరం దీపావళి పండుగతో పాటు జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్పూర్ పక్షుల అభయారణ్యం ఈ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ మనకి. ఈ నది తెలంగాణలో ప్రవహించడం లేదు. మనకి మంజీరా నది తెలంగాణలో ప్రవహిస్తుంది, ప్రాణహిత నది కూడా తెలంగాణలోనే ప్రవహిస్తుంది, తుంగభద్ర నది కూడా కొంతవరకు తెలంగాణలో ప్రవహిస్తుంది. బట్ మనకి తెలంగాణతో సంబంధం లేకుండా తెలంగాణలో ప్రవహించని నది కావేరీ నది. కావేరీ నది మనకి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. మోస్ట్ కాంట్రవర్షియల్ నది అని చెప్పాలి, ఎందుకంటే కావేరీ నది జలాల గురించి రెగ్యులర్గా కర్ణాటకకి తమిళనాడుకి వివాదాలు జరుగుతూనే ఉంటాయి. మంజీరా మనకి తెలుసు గోదావరి నది ఉపనది, ప్రాణహిత కూడా గోదావరి నదికే ఉపనది, తుంగభద్ర కృష్ణా రివర్కి ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. ఇక్కడ మనకి అమలులోకి వచ్చిన సంవత్సరం అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, 1993. 73వ రాజ్యాంగ సవరణ ఏంటి? మనకి పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం. 73వ రాజ్యాంగ సవరణ ఇది మనకి 1991లో పివి నరసింహారావు గారి టైంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 1992లో ఆమోదం పొంది 1993లో మనకి అమల్లోకి రావడం జరుగుతుంది. దీని కోసం మనకి రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని చేరుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భూదాన్ ఉద్యమంను ప్రారంభించిన వారు? ఆన్సర్ వినోబా భావే గారు భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించి కొన్ని లక్షల ఎకరాల భూమిని పొంది మళ్ళీ తిరిగి భూమి లేని వారికి పంచుతారు. మనకు తెలుసు పోచంపల్లి, తెలంగాణలోని పోచంపల్లి నుండే ఈ భూదాన్ ఉద్యమం ప్రారంభమైంది. అందుకనే పోచంపల్లిని పోచంపల్లి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య శిథిలాలను ఇక్కడ చూడవచ్చు? ఆన్సర్ హంపీలో మనం విజయనగర సామ్రాజ్య శిథిలాలను చూడవచ్చు, ఎందుకంటే హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. అప్పుడు వాళ్ళు నిర్మించిన కట్టడాలు, దానికి సంబంధించిన శిథిలాలను మనం హంపిలో చూడవచ్చు. క్యాపిటల్ ఆఫ్ విజయనగర డైనెస్టీ హంపి. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇక్కడ చేస్తారు? వారణాసి సమీపంలోని సారనాథ్ దగ్గర మనకి గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని చేస్తారు కొంతమంది బ్రాహ్మణులకి. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిఫెంటా గుహల శిల్పంలో ఈ దేవుడు కనిపిస్తాడు? ఆన్సర్ శివుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా రిలేటెడ్ టు జాగ్రఫీ. దక్కన్ పీఠభూమిలో పశ్చిమాన ఎత్తైన మరియు ఏటవాలు అంచు కలిగినది. దక్కన్ పీఠభూమిలో మనకు పశ్చిమాన ఉండేటివి పశ్చిమ కనుమలు. ఆన్సర్ పశ్చిమ కనుమలు. సాత్పుర పర్వతాలు అండ్ వింధ్య పర్వతాలు, ఇవి రెండు భారతదేశానికి మధ్యలో ఉంటాయి. భారతదేశాన్ని ఇంచుమించు రెండు భాగాలుగా విభజిస్తాయి వింధ్య సాత్పుర పర్వతాలు. ఆరావళి భారతదేశంలోనే అతి ప్రాచీన పర్వతాలు హిమాలయాల కంటే వింధ్య సాత్పుర అన్నింటికన్నా ప్రాచీనమైన పర్వతాలు ఆరావళి శ్రేణి. చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ డిఎస్సి, చాలా ఎగ్జామ్స్లో ఇది అడగడం జరిగింది. మనకి రీసెంట్గా జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా ఈ బిట్ వచ్చింది. ప్రాచీన పర్వతాలు క్రింది వాటిలో ఆరావళి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పటంలోని దూరానికి మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించేవి? స్కేల్. వాస్తవ దూరానికి పటంలో దూరానికి సంబంధాన్ని సూచించేవి స్కేల్. మ్యాప్ అంటే పటంలో స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరు కాదు? అదేంటి? గ్రామ పంచాయతీలకి ఆదాయ వనరు కానిది, ఉద్యోగుల నుండి వృత్తి పన్ను వసూలు చేయడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఉంది.
అసలు వృత్తి పన్ను, ఉద్యోగుల నుంచి వృత్తి పన్ను గ్రామ పంచాయతీలు వసూలు చేయవు. గ్రామ పంచాయతీలు వసూలు చేసేటివేంటి? గ్రామ పంచాయతీకి ఆదాయంగా ఉండేటివి ఏంటంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు, MGNREGA నుంచి వచ్చే ఆదాయం, కొన్ని నిధులు, గ్రామ పంచాయతీలు విధించే కొన్ని చిన్న చిన్న పన్నులు, దాని నుంచి వచ్చే విధులు అంటే ఇంటి ట్యాక్స్ అలాంటి గ్రామ పంచాయతీ విధిస్తుంది. ఆ ఆదాయం గ్రామ పంచాయతీ ఆదాయాల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1906లో భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్ర మండలిని ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎందుకు ఎనాలిసిస్ చేయాలి అంటే ఈ తక్కువ టైంలో మీరు ఎలా చదవాలి తెలియాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా ప్రతి క్వశ్చన్ చూడండి, ఎలా అడుగుతున్నారో అర్థం చేసుకోండి, ప్రశ్నల సరళిని అర్థం చేసుకోండి. ఒకప్పుడు మనకి జస్ట్ భాగ్యరెడ్డి వర్మ క్రింది వాటిలో దేనిని ప్రారంభించారు, జగన్ మిత్ర మండలి అలా క్వశ్చన్స్ వచ్చేటివి, లేకుంటే ఇయర్ అడిగేవారు. ఇప్పుడు ఎలా అడిగారు, జగన్ మిత్ర మండలి ప్రారంభించారు, దీని ఉద్దేశం అడిగారు. అసలు దీన్ని మనం చదివేటప్పుడు ఎక్కువ ఫోకసే చేయం. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే జనాదరణ పొందిన కళలను ఉపయోగించి దాని ద్వారా దళితులలో చైతన్యం కల్పించుట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మండల పరిషత్ కార్యాలయ కార్యకలాపాలకు సంబంధించి సరికానిది అన్నారు. ఆన్సర్, ఇది ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇది మనకి మండల పరిషత్ కార్యాలయాలకు సంబంధించి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయిలో ఈ కోర్టు క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. ఆన్సర్స్, సెషన్స్ కోర్ట్ మనకి క్రిమినల్ నేరాలకు సంబంధించిన వాటిని పరిష్కరిస్తుంది. మనకి 8th క్లాస్లో ఉంది న్యాయ వ్యవస్థ లెసన్, తప్పకుండా చదవండి, అక్కడ నుంచి ఒక బిట్ రావడం జరుగుతుంది. క్వశ్చన్, ఈ ప్రాథమిక హక్కు ప్రకారం ఏ రూపంలోనైనా అంటరానితనాన్ని రాజ్యాంగం రద్దుపరిచింది. ఆన్సర్, సమానత్వపు హక్కు. ఆన్సర్, సమానత్వపు హక్కు. ఇలాంటి క్వశ్చన్ మనకు 2022 టెట్లో 23 టెట్లో కూడా రావడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులు అనే టాపిక్ సోషల్లో చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. ఇలానే ఒక ఆర్టికల్ అడిగి అది ఏ హక్కు కిందికి వస్తుంది అంటే ఏ ప్రాథమిక హక్కు కిందికి వస్తుంది అని అడుగుతారు. మనకి ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు 7. జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయి గారు ఉన్నప్పుడు ఆస్తి హక్కు అనే ప్రాథమిక హక్కును రద్దు చేశారు. మనకు హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉంటాయి. 12 నుంచి 35 ఆర్టికల్స్ హక్కుల గురించి వివరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గ్రామ పంచాయతీకి సంబంధించి సరికానిది అంటే గ్రామ పంచాయతీకి సంబంధించి సరికానిది చూస్ చేసుకోమన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. ఇది కరెక్ట్. 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కరెక్ట్. అంటే సర్పంచ్ యొక్క మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. 21 ఇయర్స్ దాటి వాళ్ళు ఎవరైనా సర్పంచ్ ఎలక్షన్స్లో మనకు పోటీ చేయవచ్చు. అంటే వార్డు నెంబర్గా కూడా 21 ఇయర్స్ ఉండాలి ఎలక్షన్స్లో నిలబడాలి అంటే. పార్లమెంట్ స్థానిక సంస్థల్లో 50% స్థానాలను మహిళలకు కేటాయించింది. ఎస్, కరెక్ట్. స్థానిక సంస్థల్లో SC, ST మరియు BCలకు రిజర్వేషన్ విధానం లేదు అని ఇచ్చారు. మనకు తెలుసు తప్పకుండా స్థానిక సంస్థల్లో SC, ST, BCలకు రిజర్వేషన్ విధానం ఉంది. రిజర్వేషన్ ప్రకారమే మనకు సీట్స్ అలాట్ అవుతాయి. సో ఇది తప్పు, సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ వ్యాపారులు మరియు యాత్రికులు. ఆన్సర్ చూడండి, నికోలో కోంటే, డొమింగ్ఫేస్, న్యూనిచ్, అబ్దుల్ రజాక్. వీళ్ళు నలుగురు మనకి విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన విదేశీ వ్యాపారులు లేదా యాత్రికులు. ఇది ఆర్డర్ కూడా, ఈ నలుగురు కూడా మనకి విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన విదేశీ యాత్రికులు. వరుస క్రమం కూడా ఇదే.
డొమింగో ఫేజ్ మనకు శ్రీకృష్ణదేవరాయల టైంలో వస్తారు. మిగతా ఆప్షన్స్ చూడండి. మార్కో పోలో మనకి కాకతీయుల కాలంలో రుద్రమాదేవి టైంలో వస్తారు కాకతీయ సామ్రాజ్యానికి. ఇక్కడ కూడా మనకి మార్కో పోలో ఇవ్వడం జరిగింది. వాస్కో డిగామా మనకు పోర్చుగల్కు చెందినవారు. సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చిన మొదటి విదేశీ యాత్రికుడు. క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన ఈ నాయకులు విన్నపాలు, ఆర్జీలు మరియు ఆందోళన అన్న విధానాలను అనుసరించారు. ఆన్సర్ అతివాదులు. ఇటు నాన్ వైలెన్స్ను ఫాలో అవుతారు. అతివాదులు అంటే విన్నపాలు, అర్జీలు, ఆందోళన ద్వారా స్వాతంత్రాన్ని సాధించాలి అని అనుకున్నారు. నెక్స్ట్ అతివాదులు, వీళ్ళు వైలెన్స్ని ఫాలో అవుతారు. వీరికి ఆపోజిట్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ శతకం 1323వ సంవత్సరంలో సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ కాకతీయ పాలకుడిని ఓడించి కాకతీయ సామ్రాజ్య పాలనకు ముగింపు పలికాడు. ఆన్సర్ ప్రతాపరుద్ర II మనకి కాకతీయులలో చివరి రాజు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోతారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ బంధించి ఢిల్లీకి తీసుకొని వెళ్తుండగా నర్మదా నదిలో దూకి చనిపోయారని మనకు కొన్ని శాసనాలు తెలుపుతున్నారు. కాకతీయ రాజులలో గొప్ప రాజు గణపతి దేవుడు. రుద్రమదేవి కాకతీయ రాజులలో మహిళా నాయకురాలు, గొప్ప రాణి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఈ సముద్రాన్ని ప్రపంచం మధ్యలో ఉందని భావిస్తారు. ఆన్సర్ మధ్యధరా సముద్రం. చూడండి, మ్యాప్స్ రిలేటెడ్గా మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మధ్యధరా సముద్రం ప్రపంచానికి మధ్యలో ఉందని భావిస్తారు, అందుకని దాన్ని మధ్యధరా సముద్రం అని అంటున్నాం మనం. ఇది యూరప్ అండ్ ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉంటుంది మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, పటాలలో ముదురు ఊదా అనే రంగు ఈ రకమైన అచ్చందన మరియు భూ వినియోగాన్ని సూచించడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి 8th క్లాస్లో టేబుల్ ఉంటుంది. భూ వినియోగం అండ్ కలర్ ఏది దేన్ని సూచిస్తుంది అన్నది. అక్కడ నుంచి ప్రతి సెషన్లో మనకు 2024లో ఒక బిట్ రావడం జరిగింది. గత ప్రీవియస్ క్వశ్చన్స్ కొంచెం మార్చి రిపీట్ అవుతాయి. ఒక్కొక్కసారి యాస్టీస్ అదే క్వశ్చన్ రిపీట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటివి మీకు యూజ్ అవుతాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆన్సర్ మనకి పర్వతాలు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఉష్ణోగ్రత మరియు వాతావరణాన్ని ప్రభావితం చేయని కారకాన్ని గుర్తించండి. చేయని అని అన్నారు అంటే వాతావరణాన్ని ప్రభావితం చేయని కారకాన్ని గుర్తించాలి. ఆన్సర్ రేఖాంశాల వైవిధ్యాలు. మనకు రేఖాంశాలు అనేటివి కాలానికి సంబంధించినవి, కాలాన్ని సూచిస్తాయి, కాలాన్ని మాత్రమే సూచిస్తాయి, కాలానికి సంబంధించినవి. రేఖాంశాలకి ఉష్ణోగ్రతకి వాతావరణానికి సంబంధమే ఉండదు. ఇప్పుడు భూమధ్య రేఖ నుండి దూరం ఇది వాతావరణాన్ని ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. భూమధ్య రేఖ దగ్గర ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి దిగువ అక్షాంశాలకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలో వాతావరణంలో మార్పులు ఉంటాయి. సముద్ర మట్టం నుండి ఒక ప్రాంతం యొక్క ఎత్తు అంటే సముద్ర మట్టానికి సమానంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వేరే ఉంటుంది. అంటే ఎత్తు, కొండ ప్రాంతాలు, హిల్ స్టేషన్స్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు ఉంటాయి కదా. అలా భూమికి నీటికి మధ్య ఉన్న సంబంధం కూడా వాతావరణాన్ని ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. కానీ రేఖాంశాల వైవిధ్యాలు అనేటివి ఉష్ణోగ్రతని కానీ వాతావరణాన్ని కానీ ప్రభావితం చేయవు. ఇంతకుముందే ఆ టేబుల్లో నుంచి తప్పకుండా ప్రతి సెషన్లో బిట్ వచ్చింది. భౌతిక పటాలలో పసుపు రంగు సాధారణంగా వీటిని తెలపడానికి ఉపయోగిస్తారు. పీఠభూములను తెలపడానికి పసుపు రంగు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అతి పురాతన పర్వతాలు ఏంటి? ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కషన్ చేసాం ఒక క్వశ్చన్ దగ్గర. ఆరావళి పర్వత శ్రేణి. ఇవి మనకి భారతదేశంలోనే అతి పురాతన పర్వతాలు. సాత్పురా, వింధ్య భారతదేశం మధ్యలో ఉంటాయి. హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తుశిల్పం వీరి కాలంలో అత్యున్నత స్థాయికి వెళ్ళింది.
ఆన్సర్ గుప్తులు. మనకి గుప్తుల టైంలో భారతీయ కళ మరియు వాస్తుశిల్పం అనేది అత్యున్నత స్థాయికి వెళ్ళింది. ఈ బిట్ మనకు ఫోర్త్ క్లాస్లోనే ఉంది. ఇట్లాంటి లైన్స్ని మనం చదివేటప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయం. కాకపోతే మనకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్. చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవండి. ఇది అన్ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని కాకుండా ప్రతి లైన్ టు లైన్ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సిద్ధాంతం. ఆన్సర్ అహింస. జైన మతం హిందూ మతం తర్వాత అతి ప్రాచీన మతం జైన మతం. ఇందులో మత గురువులను తీర్థాంకరులు అంటారు. ఏమంటారు? తీర్థాంకరులు అంటారు. మొదటి తీర్థాంకరుడు వృషభనాథుడు, చివరి తీర్థాంకరుడు అంటే 24 మంది తీర్థాంకరులు ఉంటారు కదా, అందులో మొదటి వారు వృషభనాథుడు అయితే చివరి వారు 24వ వారు వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సింధు నాగరికత. లోతాల్ దేనికి ప్రసిద్ధి చెందినది? లోతాల్ అనేది అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం. మనకు సింధు నాగరికత హరప్ప నాగరికతలో బయటపడ్డ నగరం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాదులోని చార్మినార్ను నిర్మించిన సంవత్సరం. 1591లో మనకి చార్మినార్ని నిర్మించడం జరిగింది. మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను. నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. ఇది ఫేమస్ నినాదం. ఇది ఇచ్చింది మనకి సుభాష్ చంద్రబోస్. దీనితో పాటు చెలో ఢిల్లీ అనే నినాదం కూడా సుభాష్ చంద్రబోసే ఇస్తారు. ఇది మనకి 8th క్లాస్లో సుభాష్ చంద్రబోస్ గురించి ఒక బాక్స్ ఉంటుంది, అందులో ఉంటుంది చూడండి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా ఈ రోజున జరుపుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఎవ్రీ ఇయర్ మనం ఏప్రిల్ 24ని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది కూడా మనకి జనరల్గా అడగడం జరిగింది. డేస్ మనకి చాలా ఇంపార్టెంట్. టెట్కి కానివ్వండి డిఎస్సికి కానివ్వండి వన్ బిట్ అట్లా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ నదిపై ఉంది, గోదావరి నదిపైన ఉంది దేవాదుల ప్రాజెక్ట్. ఇది మనకి 5th క్లాస్లోనే ఉంది. మనకి ఇంకా గోదావరి నదిపైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఉండడం జరుగుతుంది. కృష్ణా నదిపైన ఉన్న ఫేమస్ ప్రాజెక్ట్ మీకు అందరికీ తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పేరిణి శివతాండవం అనే నృత్య రూపం వీరికి సంబంధించింది. ఆన్సర్ ఇది యుద్ధ వీరుల నృత్యం అని ఇచ్చారు. యుద్ధానికి వెళ్ళే ముందు సైనికులు చేసే నృత్యం ఇది, యుద్ధ వీరుల నృత్యం ఇది. పేరిణి శివతాండవం ఇది మనకు కాకతీయుల కాలానికి చెందిన ఒక ప్రముఖ నృత్యం. ఈ నృత్యానికి సంబంధించిన శిల్పాలు మనకి రామప్ప గుడి గోడల మీద ఉండడం జరిగింది. మనకి కాకతీయుల కాలానికి చెందిన జయాప సేనాని రచించిన నృత్య రత్నావళి అనే పుస్తకంలో మనకి పేరిణి శివతాండవం గురించి విపులంగా ఉంది. ఆ తర్వాత నటరాజ రామకృష్ణ గారు ఈ పేరిణి శివతాండవాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ షార్ట్ టైంలో మీరు రివిజన్ చేయడానికి అండ్ ఎక్కువ మార్కులు సంపాదించడానికి అనుగుణంగా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని చూడండి. తెలుగుకు సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ అయింది, ఒకసారి చూడండి.